కేటీఆర్ గారు చనిపోయినప్పుడు నా పక్కలో కూర్చొని అన్నాడు నాతోటి. ఏమన్నాడంటే, సాయిని ఈసారి చట్టసభల్లో కూర్చున్నబెట్టాలని నేను అనుకునేంటి, కానీ అది మాకు షాక్ ఇచ్చిపోయిండు సాయి. నీకే కాదు మాకు కూడా షాకే అది. తను ఉండవలసి ఉండే ఈసారి చట్టసభల్లో అని అన్నాడు. అంటే తప్పకుండా తను ఎమ్మెల్యే అయ్యే అవకాశం అయితే ఉన్నదని నాకు అనిపించింది అప్పుడు. అంటే సాయి కోరిక కూడా నేను తప్పకుండా ఎమ్మెల్యే కావాలి, ప్రజలకు సేవ చేయాలి, అంతో ఇంతో సహాయపడాలనే కుతూహలం అయితే తనకు ఉండేది. అది నెరవేర్చకుండానే వెళ్ళిపోయాడు కదా, ఎట్లా చేద్దాము ఇదని నేను కూడా మనసులో ఉన్నది ఏమనుకున్నా అంటే, ఆల్రెడీ ఆమెకు చైర్మన్ పోస్ట్ ఇచ్చిండ్రు. మా సాయికి కూడా గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా తను 1.5 year చేసిండు పదవిలో, చైర్మన్ పదవిగా. తనే ఆ పదవినే మా కోడలు కూడా ఇచ్చిండ్రు ఎంబడే. వారం రోజుల్లోనే అది సెటిల్ అయింది. అంటే అదొక అవకాశమే, సాయి యొక్క కోరికను ఆమె కూడా సగం నెరవేర్చినట్లనే. సార్ పూర్తి కాలం కోరిక ఏంటంటే తను ఎమ్మెల్యే కావాలి, అంటే చట్టసభలో కూర్చోవాలి, ప్రజలకు సేవ చేయాలి అనేది ఉండేది, కాంక్ష చాలా ఉండేది. అయితే ఇది మా రజని కూడా అనుకుంటుంది ఇప్పుడు, తప్పకుండా సాయి చంద్ యొక్క కళను నెరవేర్చాలి, ఎమ్మెల్యేగా కావాలి. నాకు కావాలని నాకు లేదు, కానీ సాయి చంద్ అనుకున్నాడు కాబట్టి తన కొరకన్నా మేము ఎమ్మెల్యే కావాలని తనకైతే ఉంది. నేనైతే పెద్దగా అంటే నేను ఎమ్మెల్యే కావాలి, నాకు మా కొడుకు కళను నెరవేర్చాలి, ఖచ్చితంగా నేను ఎట్లనే చేసి అనే ఇదైతే నాకు లేదు. కానీ నేను ఒకటేం నమ్ముకున్నా సార్ అంటే, ఓపెన్గా చెప్తున్నా, నా కోడలైనా పర్వాలేదు, లేదు నేనైతే ఇప్పటికైతే కేసీఆర్ సార్నే నమ్ముకున్నా సార్. ఎందుకంటే మాకు చాలా ఆదరణ చేసిండు మా కుటుంబానికి. అంటే నేను నా జీవనానికి కూడా సరిపోయేటంత అమౌంట్ కూడా నాకు ఇచ్చిండు. నాకు ఒక అంటే తండ్రిగా సాయి చంద్ ఉంటే తన తండ్రికి ఏం చేయాలో చేయాల్సి చేస్తుండే. అంటే తండ్రి కూర్చొని, అంటే వృద్ధాప్య సమయంలో తను ఏ పని చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు తను కూర్చొని తన తిండి తాను తినగలిగే పరిస్థితిని మనం కల్పించాలి అని కేసీఆర్ సార్ అనుకొని నాకు ఒక 25 లక్షలు నా పేరు మీద డిపాజిట్ చేసిండు. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని ఆయన వస్తే తీసుకొని బతకగలుగుతాడు కదా అని చెప్పి అనుకొని చేసిండు. నా కూతురు కూడా, నా బిడ్డకు కూడా చదువుకుంటుంది పీజీ, ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ కూడా చేస్తుంది సైమల్టేనియస్గా. అయితే ఆమెకు కూడా 25 లక్షలు చదువుకుంటుంది కాబట్టి ఆమెకు కూడా 25 లక్షలు పెట్టాలి. ఎందుకంటే తండ్రికి చేత కాదు, ఇంకా ఆయన ఏం ఉద్యోగస్తుడు కాదు కనుక తనకు అట్లా పెడితే, అమ్మాయికి పెడితే ఆ అమ్మాయి కూడా చదువుకుంటారు. అట్లా కేసీఆర్ సారు ఒక తండ్రి భావకంగా మా కుటుంబాన్ని ఆదరించిండు. కాబట్టి కేసీఆర్ సారు ఎంత గొప్ప మనసు ఉంది కాబట్టే మాకు చేసిండని నేను అనుకుంటున్నా. నేను ఒక ముఖ్యమంత్రిగా ఆయన అనే ఉద్దేశంతో నేను అనుకుంటలేను సార్. ముఖ్యమంత్రిగా ఉండడం ఒక ఎత్తు, ఎందుకంటే దాన సంస్కారాలు దశదిన కర్మలు ఆయన ఆధీనంలో చేసిండు, ఆయన ఆధ్వర్యంలో చేసిండు అంటే గొప్ప విషయంగా భావిస్తున్నాం. అది మాజీ ముఖ్యమంత్రి సార్ది ఎంత గొప్ప మనసు సార్. మాలాంటి కుటుంబాలకు మా ఇంటికి వచ్చి మా ధన సంస్కారాలు చేసి, మాకు దశదిన కర్మలు మాకు చేసి, మా కుటుంబ సభ్యుల్ని, మా బంధువుల్ని, మా మిత్రుల్ని ఊరు నుంచి 5 బస్సులు పెట్టి హైదరాబాద్ నగరానికి, అమర్చింత నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి మీ బంధువుల్ని, మీ మిత్రుల్ని, మీ ఊరి స్నేహితుల్ని అందరూ తోలుకొచ్చుకో, అందరూ కూడా సాయి చంద్ యొక్క దశదిన కర్మలో పాల్గొనేటట్లు చేసుకో అని చెప్పి నా కొరకు ప్రత్యేకంగా 5 బస్సులు ఏర్పాటు చేసి మీరు వచ్చి దాంట్లో పాల్గొనాలంటే ఎంత గొప్ప విషయం సార్. అది నా నుంచి కాకుండే అంతమందిని 5 బస్సులు పెట్టి నా బంధుమిత్రులను కానీ, నాకు తెలిసిన వాళ్ళని కానీ, సాయి చంద్ అభిమానులను కానీ తీసుకొచ్చేటంత శక్తి నాకు లేకుండే. కానీ కేసీఆర్ సార్ ఎంత భావించిండు, ఒక కుటుంబ సభ్యునిలాగా, ఒక కుటుంబ పెద్దలాగా ఆలోచించి మా యొక్క నా వెనక ఉండే మొత్తం సంతతిని అందరిని తీసుకొచ్చి ఆ రోజు అందరిని కలవిడిగా చేసి, అందరిని కలగ చేసుకొని, అందరిని కన్నీళ్ళతోటి ఆ నివాళులు అర్పింపజేయడం అనేది ఫస్ట్ నాతోటే నివాళులు అర్పింపజేసిండు కేసీఆర్ సార్. నేను రాములు గారు సందర్భం కాబట్టి మరి ప్రశ్న అడుగుతున్నాను. మీ కొడుకు వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే ఇన్ని చూసిన మీరు ఎంతోమంది ఎన్నో పాటలు రాశారు, కొడుకు మీద ఎప్పుడైనా పాట రాసుకున్నారా? సార్ నేను రాసుకున్నాను, కానీ బ్రతుకున్నప్పుడే రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నానంటే దానికి ఒక సందర్భం ఉంది. తను నాన్నమైన పాట రాసిండు, నేను బ్రతికే ఉన్నా కదా. జనరల్గా తండ్రి చనిపోయినప్పుడు జ్ఞాపకంగా రాసుకుంటాం,
అవును. అవును. ఎవరమైనా తండ్రి తల్లిదండ్రులను జ్ఞప్తి చేసుకోవాలంటే వాళ్ళని తలుచుకోవాలంటే పాట రూపకంగా తలుచుకోవాలి. అవును. గొప్ప విషయాలు చెప్పుకోవాలన్నా, తప్పుడు విషయాలు చెప్పుకోవాలన్నా బతికున్నప్పుడు చెప్పలేం. చనిపోయిన తర్వాత వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ ఉనికిని మనం నెమరేసుకుంటాం. హ్మ్. అట్లా నా కొడుకు తన తల్లి మీద కేటీఆర్ గారు చనిపోయినప్పుడు నా పక్కలో కూర్చొని అన్నాడు నాతోటి. ఏమన్నాడంటే, సాయిని ఈసారి చట్టసభల్లో కూర్చున్నబెట్టాలని నేను అనుకునేంటి. కానీ అది మాకు షాక్ ఇచ్చిపోయిండు సాయి. నీకే కాదు మాకు కూడా షాకే అది. తను ఉండవలసి ఉండే ఈసారి చట్టసభల్లో అని అన్నాడు. హ్మ్. అంటే తప్పకుండా తను ఎమ్మెల్యే అయ్యే అవకాశం అయితే ఉన్నదని నాకు అనిపించింది అప్పుడు. అంటే సాయి కోరిక కూడా నేను తప్పకుండా ఎమ్మెల్యే కావాలి, ప్రజలకు సేవ చేయాలి, అంతో ఇంతో సహాయపడాలనే కుతూహలం అయితే తనకు ఉండేది. అది నెరవేర్చకుండానే వెళ్ళిపోయాడు కదా, ఎట్లా చేద్దాము ఇదని నేను కూడా మనసులో ఉన్నది ఏమనుకున్నా అంటే, ఆల్రెడీ ఆమెకు చైర్మన్ పోస్ట్ ఇచ్చిండ్రు. మా సాయికి కూడా అవును. గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా తను 1.5 ఇయర్ చేసిండు హ్మ్. పదవిలో, హ్మ్. చైర్మన్ పదవిగా. తనే ఆ పదవిని మా కోడలు కూడా ఇచ్చిండ్రు ఎంబడే. హ్మ్. వారం రోజుల్లోనే అది సెటిల్ అయింది. అంటే అదొక అవకాశమే. సాయి యొక్క కోరికను ఆమె కూడా సగం నెరవేర్చినట్టునే. హ్మ్. సో, పూర్తి కాలం కోరిక ఏందంటే తను ఎమ్మెల్యే కావాలి. అంటే చట్టసభలో కూర్చోవాలి, ప్రజలకు సేవ చేయాలి అనేది ఉండేది. కాంక్ష చాలా ఉండేది. అయితే ఇది మా రజని కూడా అనుకుంటుంది ఇప్పుడు. తప్పకుండా సాయి చంద్ యొక్క కలను నెరవేర్చాలి, ఎమ్మెల్యేగా కావాలి. నాకు కావాలని నాకు లేదు కానీ, సాయి చంద్ అనుకున్నాడు కాబట్టి తన కొరకన్నా మేము ఎమ్మెల్యే కావాలని తనకైతే ఉంది. హ్మ్. నేనైతే పెద్దగా అంటే నేను ఎమ్మెల్యే కావాలి, నాకు మా కొడుకు కల నెరవేర్చాలి, ఖచ్చితంగా నేను ఎట్లనే చేసి అనే ఇదైతే నాకు లేదు కానీ, హ్మ్. కానీ నేను ఒకటేం నమ్ముకున్నా సార్ అంటే, ఓపెన్గా చెప్తున్నా, హ్మ్. నా కోడలైనా పర్వాలేదు. హ్మ్. లేదు, నేనైతే ఇప్పటికైతే కేసీఆర్ సార్నే నమ్ముకున్నా సార్. హ్మ్. ఎందుకంటే మాకు చాలా ఆదరణ చేసిండు. మా కుటుంబానికి అంటే నేను నా జీవనానికి కూడా సరిపోయేటంత అమౌంట్ కూడా నాకు ఇచ్చిండు. నాకు ఒక అంటే తండ్రిగా సాయి చంద్ ఉంటే తన తండ్రికి ఏం చేయాలో అది చేయాల్సి వస్తుండే, చేస్తుండే. అంటే తండ్రి కూర్చొని అంటే వృద్ధాప్య సమయంలో తను ఏ పని చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు తను కూర్చొని తన తిండి తాను తినగలిగే పరిస్థితిని మనం కల్పించాలి అని కేసీఆర్ సార్ అనుకొని నాకు ఒక 25 లక్షలు నా పేరు మీద డిపాజిట్ చేసిండు. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ని ఆయన వస్తే తీసుకొని బతకగలుగుతాడు కదా అని చెప్పి అనుకొని చేసిండు. నా కూతురు కూడా, నా బిడ్డకు కూడా చదువుకుంటుంది పీజీ ఇప్పుడు. పైలట్ ట్రైనింగ్ కూడా చేస్తుంది సైమల్టేనియస్గా. అయితే ఆమెకు కూడా 25 లక్షలు చదువుకుంటుంది కాబట్టి ఆమెకు కూడా 25 లక్షలు పెట్టాలి. ఎందుకంటే తండ్రికి చేత కాదు, ఇంకా ఆయన ఏం ఉద్యోగస్తుడు కాదు కనుక తనకు అట్లా పెడితే, అమ్మాయికి పెడితే ఆ అమ్మాయి కూడా చదువుకుంటుంది. అట్లా కేసీఆర్ సారు ఒక తండ్రి భావకంగా మా కుటుంబాన్ని ఆదరించిండు. కాబట్టి కేసీఆర్ సారు ఎంత గొప్ప మనసు ఉంది కాబట్టే మాకు చేసిండని నేను అనుకుంటున్నా. నేను ఒక ముఖ్యమంత్రిగా ఆయన అనే ఉద్దేశంతో నేను అనుకుంటలేను సార్. ముఖ్యమంత్రిగా ఉండడం ఒక ఎత్తు, ఎందుకంటే దాన సంస్కారాలు, దశదిన కర్మలు ఆయన ఆధీనంలో చేసిండు, ఆయన ఆధ్వర్యంలో చేసిండు అంటే గొప్ప విషయంగా భావిస్తున్నాం. అది మాజీ ముఖ్యమంత్రి సార్ది ఎంత గొప్ప మనసు సార్. మాలాంటి కుటుంబాలకు మా ఇంటికి వచ్చి మా ధన సంస్కారాలు చేసి, మాకు దశదిన కర్మలు మాకు చేసి, మా కుటుంబ సభ్యుల్ని, మా బంధువుల్ని, మా మిత్రుల్ని ఊరు నుంచి 5 బస్సులు పెట్టి హైదరాబాద్ నగరానికి, అమర్చింత నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి మీ బంధువుల్ని, మీ మిత్రుల్ని, మీ ఊరి స్నేహితుల్ని అందరూ తోలుకొచ్చుకో, అందరూ కూడా సాయి చంద్ యొక్క దశదిన కర్మలో పాల్గొనేటట్లు చేసుకో అని చెప్పి నా కొరకు ప్రత్యేకంగా 5 బస్సులు ఏర్పాటు చేసి మీరు వచ్చి దాంట్లో పాల్గొనాలంటే ఎంత గొప్ప విషయం సార్ అది. నా నుంచి కాకుండే అంతమందిని 5 బస్సులు పెట్టి నా బంధుమిత్రులను కానీ, నాకు తెలిసిన వాళ్ళని కానీ, సాయి చంద్ అభిమానులను కానీ తీసుకొచ్చేటంత శక్తి నాకు లేకుండే. కానీ కేసీఆర్ సార్ ఎంత భావించిండు, ఒక కుటుంబ సభ్యునిలాగా, ఒక కుటుంబ పెద్దలాగా ఆలోచించి మా యొక్క నా వెనక ఉండే మొత్తం సంతతిని అందరిని తీసుకొచ్చి ఆ రోజు అందరిని కలవిడిగా చేసి, అందరిని కలగజేసుకొని, అందరిని కన్నీళ్ళతోటి ఆ నివాళులు అర్పింపజేయడం అనేది ఫస్ట్ నాతోటే నివాళులు అర్పింపజేసిండు కేసీఆర్ సార్. నేను రాములు కేసీఆర్ గారు, సార్. సందర్భం కాబట్టి మరి ప్రశ్న అడుగుతున్నాను. మీ కొడుకు వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే ఇన్ని చూసిన మీరు
ఎంతోమంది ఎన్నో పాటలు రాశారు. కొడుకు మీద ఎప్పుడైనా పాట రాసుకున్నారా? సార్ నేను రాసుకున్నాను. కానీ బ్రతుకున్నప్పుడే రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నానంటే దానికి ఒక సందర్భం ఉంది. తను నాన్న మీద పాట రాసిండు. నేను బ్రతికే ఉన్నా కదా! జనరల్‌గా తండ్రి చనిపోయినప్పుడు జ్ఞాపకంగా రాసుకుంటాం. అవును. అవును. ఎవరమైనా తల్లిదండ్రులను జ్ఞప్తి చేసుకోవాలంటే, వాళ్ళని తలుచుకోవాలంటే పాట రూపకంగా తలుచుకోవాలి. అవును. గొప్ప విషయాలు చెప్పుకోవాలన్నా, తప్పుడు విషయాలు చెప్పుకోవాలన్నా బతికున్నప్పుడు చెప్పలేం. చనిపోయిన తర్వాత వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ ఉనికిని మనం నెమరేసుకుంటాం. హ్మ్. అట్లా నా కొడుకు తన తల్లి మీద రాసుకున్నాడు. అది ఓకే. సరిపోయింది.